సో ఇంకొకటి మనం కీలక అంశాల మీద మాట్లాడదాం. మీరు అన్ని ప్రిపేర్ అవుతా అవగాహన మీకు ఉన్నది కాబట్టి, ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని మీరు అనుకుంటున్నారు? వై రీజన్ ఏమై ఉంటుంది? కేసీఆర్ గారు మొదటి నుంచి ఆయన థాట్ అంతా ప్రజాస్వామికమైన ఆలోచన ఉన్న వ్యక్తి కాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ప్రజాస్వామ్య విలువల మీద, ప్రజాస్వామ్యం అనే దాని మీద విలువలు లేవు, ఆయనకు నమ్మకం లేని ఆయన థాట్ అంతా కూడా రాజరిక ఆలోచనలు అయినాయి. నేనే రాజు నేనే మంత్రి, ఏదో సినిమాలో అంటాడండి, నాకు దక్కనిది నీకు దక్కనియనని ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది ఆయన శాశ్వత రాజుని నేనే, శాశ్వత మంత్రిని నేనే, నేను అయితే నేను కావాలి, లేకపోతే నా కొడుకు కావాలి, లేకపోతే నా మనవడు కావాలి. ఈ తెలంగాణ నిజాంల తర్వాత నేనే ఈ తెలంగాణకు నిజాంని అన్నంత ఆలోచనలో కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు కానీ ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు దాన్ని విస్మరించలే. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు చాలా చరిత్ర నిర్మాతలు ప్రజలే. ఇదే మీకు ప్రూఫ్, ఇదే మీకు ఈ ఎన్నికలే మీకు ప్రూఫ్. కేసీఆర్ అనుకున్నట్లుగా కేసీఆర్ అనుకున్నాడు రాజునని, కానీ ప్రజలు కేసీఆర్ని రాజుగా భావించలే, అందుకనే ప్రజలు దించిర్రు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల గౌరవం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈయనకు మిత్రుడు, ఈయన దోస్తు పురవృద్ధుడు చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, ప్రతిపక్షంలో చాలా రోజులు కూర్చున్న ఆయన జగన్మోహన్ రెడ్డి ఎదురుగా వెళ్ళి కూర్చోట్లేడా, మాట్లాడతలేడా? ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదా? ప్రజలకు రావాల్సిన ప్రయోజనాలు వెళ్ళాలని ప్రజల పక్షాన గొంతు ఇప్పట్లేడా? మరి ఈయన ఎందుకు రావట్లేడంటే, ఈయనను మన్మోహన్ సింగ్ లాంటి ఇప్పుడు అపోజిషన్ లీడర్ రాజ్యసభకి వెళ్తున్నాడు, వీల్ చైర్ మీద వెళ్తున్నాడు, ఆపరేషన్. అవును, ఆయనకు ఈయనకు పోలిస్తే సో చాలా ఇదనమాట. అందుకని ఈయనకు ఉన్నటువంటి రాజరికపు ఆలోచనలు, రాజరిక ధోరణి అడ్డుకుంటుంది ఈయనను. చాలా ఈగో హట్ అయిపోతున్నది ఆయన. నేను రాజుని, నేను అక్కడ పోవాలన్నా, రేవంత్ రెడ్డికి ఎదురు కూర్చోవాలన్నా. ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ తండ్రి అయినా కూతురు పెళ్ళైతున్న రోజు జైల్లో ఉంటే ఏ తండ్రికి ఎంత బాధ ఉంటుంది? 2-3 సార్లు ఆయన జైలుకు పంపించిండు. నేను ఆయన దగ్గర పోయి ఒక అపోజిషన్లో కూర్చోవాలన్నా అనేది ఆహం ఏదైతే ఉందో అది బాగా హట్ అయిపోయి, మైక్ కట్ చేస్తే కూర్చోవాల్సి వస్తుంది. ఇంతమంది ఈయన కట్ చేసి మైకులు కట్ చేసి ఎమ్మెల్యేలను అవమానించి ప్రిపేర్ అయ్యాలంటే పీకనికి వచ్చిర్రా, ఇష్టం వచ్చినట్లు. రాజు కదా ఆయన ఉన్న 9.5 సంవత్సరాలు ఒక రాజుగా భావించుకున్నాడు. ప్రతిపక్షాలను లెక్క చేయలేదు, ఎమ్మెల్యేలను మాట్లాడనీయలేదు, మంత్రులను చప్రాసుల కంటే హీనంగా చూసింది ఈయన. ఈటల రాజేందర్ గారే చెప్పిండు, ఈ మాట నేను చెప్పడం కాదు, మనుషులను మనుషులుగా కూడా చూడలేదు వీళ్ళు. అట్లా ఆయన మనుషులుగా చూడని వ్యక్తి కాబట్టి ఈ ఆహం అంతా అడ్డం వచ్చి, ఇప్పుడు నేను కూడా పోతే నన్ను కూడా అదే రీతిలో రెస్పాన్స్ వస్తుందేమో, నన్ను కూడా అదే రకంగా ట్రీట్ చేస్తారేమో అని చెప్పేసి ఆయన అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఇది ప్రధానమైన కారణం ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి. భవిష్యత్తులో వస్తాడన్న నమ్మకం ఏమైనా ఉన్నదా? నాకు భవిష్యత్తులో అసెంబ్లీలో వస్తాడని నేను అనుకోవట్లేను. ఆయన వస్తాడు. ఆయన ఎట్లా రాదలుచుకుంటుండంటే, ఆయనకు బీజేపీకి లోపాయకారి ఒప్పందం ఉంది. ఈ మధ్యలో బీజేపీ నాయకుల హృదయంలో దాచుకున్న మాటలు కూడా బయటికి వస్తున్నాయి. ఒక్కొక్కరు పేల్తా ఉన్నారు. ఏం పేల్తా ఉన్నారు? ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వాన్ని పడగొడతాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఎంపీలు టచ్లో ఉన్నారని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలా సిగ్గుమాదిన పని. కానీ వీళ్ళకి అంతరంగికంగా ఉన్న ఒప్పందం ఏంటిదంటే, రావు గారు లోక్సభలో అఖండ మెజార్టీ తోటి బీజేపీ కనుక గెలిస్తే కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలగొట్టిర్రు, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలగొట్టిర్రు, సోరెన్ జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసిరు, కానీ సఫలం కాలే. చేస్తారేమో. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కూడా చాలా ప్రయత్నాలు తెరగనక జరిగినాయని అనేక మంది విశ్లేషకులు మాట్లాడుకున్నారు. అది మనం కూడా చూసినాం. ఈ ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు వీళ్ళు ఉండనిస్తారా అని ప్రశ్న వేసుకున్నప్పుడు జవాబు దొరకదు. ఎందుకంటే వీళ్ళ లోపల ఉన్న ఒప్పందం ఏంటిదంటే, అఖండ మెజారిటీ తోటి అక్కడ కనుక గెలిస్తే వీళ్ళు ఒక్కటై గవర్నమెంట్ పడగొట్టే ఆలోచన కూడా చేస్తున్నారు వీళ్ళు, కుట్ర పన్ను. ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ ఆ ప్లాన్ లో ఉన్నట్టే కనబడుతున్నది. ఎందుకంటే కాళేశ్వరం ఎంక్వైరీలు, భూములు, ఈ వ్యవహారాలు సరే వీళ్ళు ఎంతవరకు విచారణ చేసి శిక్ష వేస్తారన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. సో అది ఒకవైపు పక్కన పెట్టి, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కనుక వీళ్ళు తీసుకొస్తే కేసీఆర్కి ఇంకా ఆప్షన్ లేదు. గవర్నమెంట్ని ఇబ్బంది పాలు చేసి తనను తాను సేవ్ చేసుకోవడం తప్ప కేసీఆర్కు ఉన్న ఆప్షన్ లేదు. సో మీరు అంటున్న బీజేపీ యాంగిల్ కూడా, బీజేపీ వాళ్ళకి ఇక్కడ వాళ్ళు అధికారంలోకి రావాలి భవిష్యత్తులో అన్న ఒక ప్లాన్ అయితే వాళ్ళకు ఉన్నది. సో కేసీఆర్ పార్టీ కనుక ఒకవేళ ఉంటే బీజేపీకి ఎక్కడ అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే భవిష్యత్ ఫైట్ ఉంటుంది. సో దాన్ని ఫిల్ చేయాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా పోవాలి బీజేపీకి. సో ఆ ప్లాన్లో కూడా వాళ్ళు ఉన్నారు.
అల్టిమేట్గా కేసీఆర్కి ఉన్న ఆలోచన ఏంటంటే అయితే బీజేపీతో వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి ఎంతవరకు రాణిస్తారన్నది పాయింట్. రెండోది ఈ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనే లేకుండా చేయాలి. బీజేపీ వాళ్ళు రాణిస్తారా రానియరా అనేది లేదు. బీజేపీ వాళ్ళు తప్పకుండా రాణిస్తారు, ఓకే, రాణిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. లోపలంగా జరగాల్సినవి అన్ని కూడా జరుగుతున్నాయి. కేసీఆర్ గారితోటి ఇప్పుడు బండి సంజయ్ గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు తప్పించారు? కేసీఆర్ గారి సూచన మేరకే బండి సంజయ్ని అధ్యక్షుడిని తప్పించి కేసీఆర్ గారితో బాగా కోఆర్డినేషన్ చేసుకోగల సామర్థ్యం ఉన్న నాయకుడు కిషన్ రెడ్డి గారని ఆయన తప్పించారని చాలా మంది విశ్లేషకులు మాట్లాడుకోవడం ఏంటంటే, మీరన్న ఈక్వేషన్ ఎలక్షన్స్ కి ముందు మీరన్న ఈక్వేషన్ పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు అన్న ప్లాన్ చేసినారు, దాంట్లో సక్సెస్ కాలేకపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ అవసరం ఏముంది వీళ్ళకి? కేసీఆర్ లేకుండా పోతేనే కదా బీజేపీ ఇక్కడ పాగా వేయడానికి అవకాశం ఉన్నది. ఓకే రావు గారు, ఇప్పుడు కేసీఆర్ అవసరం ఏం లేదని మీరు అంటున్నారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ కి ఉన్నది అవసరము, కేసీఆర్ వాళ్ళకు ఉన్నదా అన్నదే పాయింట్. వాళ్ళకు కూడా చాలా ఉంది. ఇప్పుడు కేసీఆర్ దగ్గర 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ ఆ బీజేపీ కావాల్సినటువంటి బలాన్ని ఎవరు సప్లై చేస్తారు? అవును, ఆయన లేకుండా చేస్తే వీళ్ళంతా ఇటు వచ్చేస్తారు కదా. అట్లా చేయరు. డైరెక్ట్ చేయదలుచుకుంటే అట్లా చేయొచ్చు, కానీ వీళ్ళకు మొదల నుండే ఒప్పందం ఉంది. ఆయన డైరెక్ట్ రాజు లేపేసి మిగతా సభ్యులందరినీ, మిగతా సైనికుల్ని లొంగ తీసుకోవచ్చు. అది యుద్ధ సూత్రం కూడా. కానీ ఇక్కడ రాజకీయ సూత్రంలో కేసీఆర్ని లేకుండా చేసి వీళ్ళు అట్లా చేసుకోలేరు. మొదటి నుండి సహకారం ఉన్నది. మీరు 2014 నుండి ఇప్పటి వరకు ఏ అంశం మీద కేసీఆర్ గారు బీజేపీకి సహకరించలేదు, ఏ అంశాన్ని వ్యతిరేకించిండు, ఏ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించిండు, అట్లా లేదు. కాబట్టి వీళ్ళు పరస్పర సహకారంతో నిజంగా కేసీఆర్ని లేపదలుచుకుంటే రాజకీయంగా ఎందుకు కవిత గారిని అరెస్ట్ చేయొచ్చు కదా. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసిర్రు. మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ని కూడా అరెస్ట్ చేసిర్రు. మరి కవితను ఎందుకు అరెస్ట్ చేయరీడా అంటే అవగాహన తోటి ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని టచ్ చేయరు. వాళ్ళు కేసీఆర్ గారిని కలుపుకుంటారు. అంతకుముందు ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంతర్గత ఒప్పందంతో, లోపాయకారి ఒప్పందంతో ఎన్నికల్లో పోయినారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు బహిరంగంగా పోయినా కూడా నష్టం లేదు వాళ్ళకు. బహిరంగంగా పోయినా నష్టం లేదు. ఎందుకు నష్టం లేదంటే ఆల్రెడీ అంతకంటే అసెంబ్లీలో జరిగిన నష్టం కంటే కూడా ఇప్పుడు జరగదు కదా. అసెంబ్లీలో ఏం నష్టం జరిగింది? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలకందరికీ అర్థమైపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. అది సత్యమైంది కదా. ఇప్పుడు బహిరంగంగానే పోతే నష్టం ఏమున్నది? ఇప్పుడు బహిరంగంగా కూడా వాళ్ళు పోవచ్చు. నీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోలేవని కూడా ప్రశ్న లేదు, పోవచ్చు కూడా. రెండు పార్టీలు కలిసి కూడా సీట్లు పంచుకొని. ఇప్పుడు కేసీఆర్ అవినీతిని మేము క్వశ్చన్ చేస్తున్నాం, ఎంక్వైరీలు వేస్తున్నాం, ఖచ్చితంగా అవినీతిని బయటకు తీస్తామన్నారు. మీలాంటి వాళ్ళకి నమ్మకం కలుగుతున్నదా? అస్సలు లేదు. అంతేనా? నవ్వుతున్నాను నేను, నాకు నవ్వు వస్తుంది బండి సంజయ్ గారి ప్రకటన చూసి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళనా కాంగ్రెస్ వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఎట్లా చేస్తారు? విషయం ఏంటంటే సిబిఐకి కనుక ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు సిబిఐకి లెటర్ రాయండి, మీరు సిబిఐకి లెటర్ రాయండి అని. రాష్ట్ర ప్రభుత్వం కనుక సిబిఐకి లెటర్ రాస్తే కేసీఆర్ ని కాపాడిన వాళ్ళు అవుతారు. వీళ్ళు కేసీఆర్ ని కాపాడిన వాళ్ళు అవుతారు. రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ ని కాపాడినోడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిబిఐ కేసు లేవా జగన్మోహన్ రెడ్డి మీద? విచారణలో ఉన్న ఖైదీ ఆయన వెళ్తూనే ఉన్నాడు కదా, విచారణలో వెళ్తూనే ఎంక్వైరీలో ఉన్నాడు ఆయన. 7-8 సంవత్సరాలు ఆయన ఎందుకు టచ్ చేస్తలేరు? సిబిఐకి లెటర్ రాస్తే ఈ కేసు సిబిఐకి వెళ్ళిపోయింది అనుకోండి, కేసీఆర్ సేఫ్ అయిపోతాడు. సిబిఐ కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేసిన వాళ్ళు ఈయనెందుకు వదలరు? ఈయనెందుకు వదలండి? కాబట్టి సిబిఐకి ఎంక్వైరీకి పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే జ్యుడిషియరీ ఎంక్వైరీ ఆల్రెడీ వివిధ ప్రాజెక్టుల మీద, పథకాల మీద ఎక్కడైతే తప్పులు ఒప్పులు జరిగినాయో అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వీళ్ళ మీద ఎంక్వైరీ పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుండ్రు. వీళ్ళను ఎంక్వైరీ తేలుస్తాడని నమ్ముతున్నా. నా మటుకైతే నేను నమ్ముతున్నా. వీళ్ళ చిట్ట అక్రమాలు, వీళ్ళు చేసిన భాగవతాలు అన్నీ కూడా ప్రజలకు వివరించాలి. అట్లా వీళ్ళు కూడా కాంగ్రెస్ ఎలక్షన్స్ కి ముందు జరుగుతున్న వ్యవహారం ఒక డ్రామా లాగా మీకు అనిపిస్తలేదా? ఏది ఓవరాల్ ఎంక్వైరీలు ఇవి ఏదో హడావుడి చేసినట్టుగా డ్రామా నాకేం అనిపించట్లేదండి. వీళ్ళు అంటే ఎంపీ ఎన్నికలు అయిపోయేదాకా సీరియస్ గా పోదు, గవర్నమెంట్ పోదు. ఇప్పుడు